మరమ్మతులు చేయిద్దామని ప్రయత్నించిన యజమానికి ఇల్లే గుల్లయింది. సాఫీగా సాగుతున్న సంసారంలో కలతలు చెలరేగి భార్యాబిడ్డలు దూరమయ్యారు. 3 ఏళ్లుగా నిత్యం నరకం అనుభవించాడు. అందరిలో అవమానాల పాలయ్యాడు. చివరకు హత్య చేసి జైలు పాలయ్యాడు. ఇంతకు ఆ ఇంటి నిర్మాణ పనుల్లో ఏం జరిగింది? ఇంటి నిర్మాణ పనులకు కాపురంలో చిచ్చు రేగడానికి కారణాలేంటి? ఈ కథనంలో చూద్దాం. సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కుమ్మరవాన్లపల్లికి చెందిన పుర్రా చలపతి బెల్దారి మేస్త్రిగా పనిచేస్తుంటాడు. భార్యతో పాటు మరికొందరు కూలీలను తీసుకుని నిర్మాణ పనులు పూర్తి చేస్తుంటాడు. మలిరెడ్డిపల్లిలోని వెంకటరమణ ఇంట్లో స్నానాల గది, ప్రహరీ నిర్మాణ పనులు ఒప్పుకున్నాడు. డ్రైవర్గా పనిచేసే వెంకటరమణ రోజూ డ్యూటీకి వెళ్లగా ఆయన భార్య పనులు పర్యవేక్షిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్కడ పనిచేస్తున్నంత కాలం వారి వ్యవహారం బయటకు రాకపోయినా నిర్మాణ పనులు అయిపోయినప్పటికీ చలపతి తన ఇంటి పరిసరాల్లోనే కనిపిస్తుండటంతో వెంకటరమణకు అనుమానం వచ్చింది. తన భార్యతో చలపతికి ఉన్న వివాహేతర సంబంధం గుట్టు తెలుసుకున్న వెంకటరమణ ఇద్దరిని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోగా చలపతి మరింత విచ్చలవిడిగా వ్యవహరించసాగాడు. దీంతో వెంకటరమణ దంపతుల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. దీంతో భార్య 2 పిల్లలను తీసుకుని 3 ఏళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తన భార్య దూరమవ్వడానికి బెల్దారి మేస్త్రి చలపతే కారణమని అతనిపై వెంకటరమణ కక్ష పెంచుకున్నాడు. తన కాపురాన్ని నాశనం చేసిన చలపతిని చంపి పగ తీర్చుకోవాలని భావించాడు. పలుమార్లు హత్యాయత్నానికి ప్రయత్నించి వెంకటరమణ విఫలమయ్యాడు. నల్లచెరువు మండలం ఓరువాయి వద్ద చలపతి నిర్మాణ పనులు చేస్తున్నాడని తెలుసుకున్న వెంకటరమణ అదును చూసి ఎవరూ లేని సమయంలో వేట కొడవలితో దాడి చేశాడు. తల వెనుక భాగంలో మెడపై నరకడంతో చలపతి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు పరారవ్వగా 3 రోజులు గాలించి పోలీసులు వెంకటరమణను పట్టుకున్నారు. ఈ హత్య కారణం ఏమనగా వెంకటరమణ అనే వ్యక్తి భార్యతో ఈ చలపతి అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉందనే నేపథ్యంలో ఈ హత్య చేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం ఈ చలపతి వెంకటరమణ ఇల్లు కట్టడానికి వెళ్ళాడు. ఆ ఇల్లు కట్టే క్రమంలో రమణ భార్యతో అతనికి పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధంగా కొనసాగించడం జరిగింది. దాని దృష్ట్యా వెంకటరమణ మరియు అతని భార్యాభర్తలు గొడవపడినారు. సుమారు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. అయితే లీగల్గా సపరేట్ కాలేదు, కానీ కాపురం సపరేట్గా ఉంటున్నారు. దానికి కారణం వచ్చే చలపతి అనేసి వెంకటరమణ ప్రగాఢంగా భావించి ఏ విధంగా అయినా సరే ఈ చలపతిని చంపాలని నిర్ణయించుకుని ఊలువారిపల్లిలో ఇల్లు కడతా ఉంటే అక్కడికి వచ్చి కాపు కాసి వేటగొడవలతో పలుమార్లు నరికి హత్య చేయడం జరిగింది. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఇల్లీగల్ అఫైర్స్ కానీ చాలా ప్రమాదానికి దారితీస్తాయి. అవి ఏ స్థాయికి చేస్తాయి అనే దానికి ప్రధాన ఉదాహరణ అంటే ఒక్కొక్కరిని చంపుకునే వరకు కూడా వెళ్తాయి. ప్రజలంతా కూడా అటువంటి వాడికి పోకుండా ఎవరి హద్దుల్లో వారు ఉంటే చాలా మంచిది. ఏదైనా సరే భార్యాభర్త ఇష్టం లేదు, వారు వేరువేరుగా ఉండాలనుకుంటే విడాకులు తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు కొనసాగించవచ్చు. ఈ విధంగా చంపుకోవడం అనేది మంచిది కాదు. బేల్దారి పని చేస్తున్నారంటే చలపతి అని, ఈ చలపతి కుమ్మరవాన్లపల్లి, ఈ చలపతి అనే వ్యక్తి వెంకటరమణ చేతిలో హత్యకు గురి కావడం జరిగింది. ఈ వెంకటరమణ కూడా నల్లచెరువు మండలము మల్లెడ్డిపల్లి గ్రామము. ముద్దాయి భార్యకు మరియు చలపతికి అక్రమ సంబంధం ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకున్న వెంకటరమణ ఎల్లప్ప ఇంటి దగ్గరికి వచ్చి ఒక కొడవలితో చలపతిని నరికి చంపడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత తెలియజేస్తాం. వివాహేతర సంబంధం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే గాక ఒకరి ప్రాణాలు తీసింది, మరొకరిని జైలు పాలు చేసింది, 2 కుటుంబాలకు ఇంటి పెద్దలను దూరం చేసింది.